మీరు క్షేమంగా ఇంటి వద్ద ఉండండి. మీ రక్షణ కోసం మేము బయట ఉంటాం. కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక భయంకరమైన అంటువ్యాధి. అది వస్తే తననే కాదు, తన కుటుంబ సభ్యులను దహించి వేస్తున్నది అని తెలుసు. అయినా ప్రజల ప్రాణాల కోసం రోడ్లపై డ్యూటీ చేస్తోంది మన పోలీస్. ఒక పోలీస్ డ్యూటీ అయిన తర్వాత తన ఇంటి దగ్గరికి వెళ్తాడు, కానీ ఇంటిలోనికి వెళ్లలేని పరిస్థితి. ఇక మహిళా పోలీసులు తమ పిల్లలు ఏడుస్తున్నా లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం మన పోలీసులు తిండి దొరకని ప్రజలకు ఆహారం అందజేస్తూ వారి ఆకలి బాధలు కూడా తీరుస్తున్నారు. తమకు ఎక్కడ డ్యూటీ ఉంటే అక్కడే అన్నం తింటూ, తాగడానికి నీరు ఉన్నా లేకున్నా మండుటెండను సైతం లెక్క చేయకుండా పహారా కాస్తున్నారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కంటికి కనపడని వైరస్ తో నిరంతరం యుద్ధం చేస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపికతో మైక్ పట్టుకుని మళ్లీ చెబుతున్నారు, ఇళ్ల నుంచి బయటికి రావద్దని, కరోనా కోరల్లో పడవద్దని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. అందుకే స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం, స్వచ్ఛంద గృహ నిర్బంధం పాటించి మన కడప జిల్లా పోలీసు వారికి సహకరిద్దాం. ఈ కరోనా డ్యూటీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ విధంగా కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. కుటుంబాన్ని వదిలి మీ రక్షణలో ఉన్నాము. మా భార్యని తల్లిదండ్రుల్ని వదిలేసి డ్యూటీ చేస్తున్నాను. మీకోసం డ్యూటీ చేస్తున్నాము. మీకోసం మేము రోడ్ల మీదకి వచ్చి డ్యూటీ చేస్తున్నాము. దయచేసి ఎవరు బయటికి రావద్దండి. Stay home, be safe.